నమస్కారం చేసేట. ఆయనంత నర్మగర్భంగా అడిగాడో ఈయనంత నర్మగర్భంగా సమాధానం చెప్పాడు. మొత్తానికి రథం బయలుదేరింది. బయలుదేరిన రథం మధురా నగరానికి చేరుకున్నది. మధురా నగరానికి చేరుకోగానే పొలిమేరల్లోకి రాగానే రథాన్ని ఆపమన్నట్టు కృష్ణ పరమాత్మ. ఆపి బలరాముడితో సహా దిగేట. ఇదేమిటయ్యా స్వామి, నిన్నింక మా ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ నీ పాదాలు మోపితే ధన్యులనవుదాం అనుకున్నాం, ఆ తర్వాత నేను తీసుకెళ్తాను కదా కంసుడి వద్దకి అంటే, వచ్చిన పని పూర్తి చేసాకే నీ ఇంటికి వస్తానన్నట్టండి ఇక్కడ అని మధురానగరంలో దిగాడండి. దిగి నడవడం ప్రారంభిస్తున్నాడు స్వామి. ఇక్కడ నుంచి ఒక అద్భుతమైన తత్వము, ఒక అద్భుతమైన దృశ్యము మనకు కనిపిస్తుంది. మధురానగరంలో దిగి నడుస్తున్నట్ట స్వామి. ఆయనకి ఎందుకంటే అంత నడవలసిన అవసరం ఆయనకి? ఆ తోవలో తన కోసం తప్పించిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ స్వామికి తెలుసు. ఆ తప్పించిపోయే వాళ్ళని వెళ్ళి పలకరించి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తాడు. ఇది కనుక మధురా నగర వీధిలో నడుస్తున్నటువంటి కృష్ణుణ్ణి ధ్యానించడం ఒక గొప్ప రహస్యం. ఈ రహస్యం మళ్ళీ మహానుభావుడు లీలాసుకుడు చెప్తాడు. మధురైక రసం వపుర్విభోహో మధురా వీధి చరం భజామహే నగరీ మృగశాబలోచనం నయనేందీవర వర్షవర్షితం అన్నాడు ఆయన. మధురా వీధి చరం భజామహే, మధురానగర వీధిలో నడుస్తున్నటువంటి కృష్ణుని నేను భజిస్తున్నాను అని. కృష్ణ లీలలు వినడం కాదు, ఆ లీలల్ని ఎల్లవేళలా భజించాలి. ఎప్పటికప్పుడు ఆ చెప్పిన లీలల్ని ధ్యానిస్తూ ఉండాలి. అలాంటిది మధురానగరంలో నడుస్తున్న కృష్ణుని నేను ధ్యానిస్తున్నాను. ఆ నడుస్తున్న కృష్ణుడు ఎవడు? మధురైక రసం వపుహు. ఆయన శరీరం మధురా రసస్వరూపం. మధురత్వానికి ఏకరసం అంటే ఆయన. ఏకరసం అంటే ఆయన ఒక్కడే మధుర రసస్వరూపుడు అని చెప్తున్నారు. కృష్ణుడు మధురాధిపతి. మధురాధిపతి అంటే మీరేం చెప్తారు? మధురానగరానికి అధిపతిని. కానీ దాన్ని చెప్పిన వల్లభాచార్యుల ఉద్దేశం వేరు. అధరం మధురం వదనం మధురం మధురాధిపతే అఖిలం మధురం. ఆయన అంతా మధురమే. మధురాధిపతే అఖిలం మధురం అంటే మధురాధిపతి అంటే మధురానగరానికి అధిపతి అని కాదు, మాధుర్యానికి అధిపతి. ఇది తెలుసుకోవాల్సిన విషయం. మాధుర్య రసం. మాధుర్యం అంటే ఏమిటి? రసం. రసం అంటే ఏమిటి? పరబ్రహ్మ. ఆనంద స్వరూపమే మధురం. ఏది సచ్చిదానందమైనదో అది మధురం. ఆ సచ్చిదానంద స్వరూపుడితేనే గనక ఈయన మధురాధిపతి. బ్రహ్మానంద స్వరూపుడైన ఈశ్వరుడు, అది మధురాధిపతి అంటే. ఆయన ప్రతిదీ మధురమే. అందుకు మధురానగరంలో సంచరిస్తున్న మధుర రసస్వరూపుణ్ణి నగరీ మృగశాబలోచనాం నయనేందీవర వర్షవర్షితం. ఆయన అడుగు పెట్టగానే మొత్తంగా ఆ మధురానగరంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసేటండి. అక్కడ తోవల నిండా కూడా బారులు తీరేట, ఇటు అటు కృష్ణుడిని చూడాలని. కొంతమంది ఈ బారుల్లోంచి ఆయన చూడలేమోమనని మేడలెక్కి చూస్తున్నట్ట. ఇలా మొత్తం మధురానగర వీధులన్నీ కూడా కృష్ణుడిని చూడడానికి అక్కడ నిలబడిపోయే. బలరామ సహితుడైన కృష్ణుడు ప్రవేశించగానే ఆయన్ని చూసినటువంటి ఆ మధురలో ఉన్నటువంటి కన్యలు కొందరు అనుకుంటున్నట్ట, స్త్రీలు, వీడటే రక్కసి విగత జీవక చన్నుబాలు త్రావిన మేటి బాలకుండు, వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు, వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దపరీడు, వీడటే ఎలయించి వ్రేతల మానంబు చురలాడిన లోకసుందరుండు, వీడు లేకున్న పురము అటవీ స్థలంబు, వీని పొందని జన్మంబు విగత ఫలము, వీని పలుకొని వచనంబు విహగరుతము, వీని చూడని చుట్కులు వృథలు వృథలు. ఎంత చక్కటి పద్యాన్ని చెప్పారో చూడండి ఇక్కడ. వీడటే రక్కసి విగత జీవక చన్నుబాలు త్రావిన మేటి బాలకుండు. బాల్యంలోనే రాక్షసుని సంహరించినటువంటి మేటి బాలకుడు ఇతడే. అంటే ఈ లీలలు వాళ్ళు విని ఉన్నారు, ఇప్పుడు చూస్తున్నారు. ఈయనేనా తన ముఖంలో సర్వ జగత్తుని తల్లికి చూపించినటువంటి వాడు? ఈయన లేకపోతే నగరమేనా అడవే అన్నారు ఇక్కడ. వీడు లేకున్నా పురము అటవీ స్థలంబు. ఇతడు కానీ లేకపోతే నగరం కూడా అడవే. మనం ఇంతకాలం అడవిలో ఉన్నాం, ఇవాళే నగరంలో ఉన్నాం. ఎందుకంటే కృష్ణుడు వచ్చాడు కనుక. అడవిలో ఉన్నామంటే దిక్కు లేకుండా ఉన్నాం, ఇప్పుడే దిక్కొచ్చింది మనకి. అది పైగా వీని పొందని జన్మంబు విగత ఫలము. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకున్నా చాలు. కృష్ణుని పొందకుండా ముగిసిపోయే జన్మ వృధా. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి చాలు. కనుక జీవితానికి లక్ష్యం ఏమిటి? పరమాత్మను పొందడం. రామకృష్ణ పరమహంస గొప్పగా చెప్పాడు, బ్రతుక్కొక్కటే లక్ష్యం. దుర్లభమైన మానవ జన్మ పొంది కూడా ఎవడు పరమాత్మను పొందడానికి ప్రయత్నించాడో వాడు వృధా చేసుకున్నాడు. కనుక జీవితంలో ప్రయత్నం ఏం కావాలి? పరమాత్మను పొందాలి. అది పొందకపోతే ఆ జన్మ వృధా. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబు కాగా. ఎంత జగ్గా చెప్పాడండి ప్రహ్లాదుడు. చక్రి చింత లేకుండా గడిచే జన్మలేమిటి? నీటిలో ఎన్నో బుడగలు పుడతాయి, పేలిపోతాయి, అలాంటి బుడగే వాడు కూడా అన్నారు. ఇంత చక్కగా చెప్పారండి. తరళ సలీల బుద్భుదంబు కాగా. ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ ప్రస్తావన చేస్తున్నారు.
ఇతని గురించి పలకకుండా వేరే మాటలాడే వాళ్ళవన్నీ కూడా అడవిలో కూసే పక్షుల కూతల వంటివే, అవి వృధా. వీని చూడని చూట్కులు వృధలు, ఈయన్ని చూడని చూపులు వ్యర్థములే అని అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఇలా ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఈరోజు మన జన్మ సార్థకమైంది అనుకుంటూ ఉండగా తోవలో రాగాకారుండొక రజకుంగాంచి ఒక రజకుడు కనబడ్డట. ఆయన కంసుడి యొక్క బట్టలను తీసుకువెళ్తున్నాడు. మధ్యలో ఆపి ఏమిటవని అడిగట్టు కృష్ణుడు. ఇవి రాజుల వస్త్రాలు, గొల్లవాడివి నీకెందుకయ్యా అన్నట్ట. వెంటనే కృష్ణ పరమాత్మ ఒక్కడ కొట్టేటండి, తల ఎగిరిపోయింది అతనికి. ఎందుకంటే వాడొక అసురుడు, ఆ అసురత్వం కృష్ణుడికి తెలుసు. అందుకే ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తున్నాడు. ఆ కొట్టి ఆ వస్త్రాలు తీసి చక్కగా వేసుకున్నట్టు వీళ్ళందరూ. ఇతను వేసుకోవడమే కాకుండా తనతో వచ్చినటువంటి బలరాముడికి ఇతర గోపబాలుడికి కూడా ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. ఇలా వీళ్ళు వేసుకుని బయలుదేరుతూ ఉండగా ఇక్కడి నుంచి మన మధురానగరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కృష్ణుడిని సేవించుకోవడం కనిపిస్తుంది. ఇదంతా చూస్తే కృష్ణ పూజ, ఇదంతా కృష్ణ పూజ చూపిస్తాడు. కృష్ణుని పూజించడం అనేటువంటి ఒక వైభవం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది నిజానికి ఇందులో విశేషం ఏంటంటే మధురానగరంలో స్వామి ప్రవేశించాడు. ఎందుకోసం? అక్కడ అనేక మంది యోగ్యులైన జీవులు ఉన్నారు కనుక ప్రవేశించాడు. వారి పూజలన్నీ పొందుతున్నాడు. ఈ పూజలన్నిటికీ ఫలితంగా ఏం చేయబోతున్నాడు? కంస సంహారం. ఇది తాత్వికంగా చూస్తే అవిద్యానాశనం కోసం పరమాత్మ ప్రవేశించాడు. ఇక్కడ అవిద్యాస్వరూపుడే కంసుడు. ఆ అవిద్యా వికారములు ఏవేవేతున్నా వాటంటే ఒకటే కొడుతున్నాడు కనుక ముందు కొట్టింది రజకునిట. దీనికి ఒక రహస్యం వేశారు. రాగాకారుండైన రజకుడు అన్నారు. అతడు రాగానికి ప్రతీక అన్నాడు. రాగద్వేషాల్లో రాగం వీడి యొక్క స్వరూపం. అందుకే ఆ రాగం అనేటువంటిది ఏదుందో అదే రజకత్వంలో చూపిస్తున్నాడు. ఎందుకంటే వస్త్రాభిమానం, ఈ వస్త్రములు రాజుగారే ధరించాలి అనేటువంటి ఒక రాగత్వం వాడు చూపిస్తున్నాడు. అందుకు వాడిని ముందు కొట్టేట. ఇక్కడి నుంచి మనకు చూస్తూ ఉంటే అర్పణ భావం కలిగిన భక్తుల్ని చూపిస్తాడు. ఇందులో మనం పూజలు చేసేటప్పుడు వస్త్రం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, ఇవన్నీ కూడా వరుసగా కనిపిస్తాయి చూడండి. కనుక ఈ ఘట్టంలో మనకి కృష్ణ పూజను చూపిస్తున్నాడు సుఖయోగీంద్రుడు. మనము చూద్దాం పూజా విధానం ఒక్కొక్కరు ఎలా ఎలా చేస్తున్నారు. స్వామి అలా వెళుతూ ఉండగా ఒక నేతగాడు, అంటే వస్త్రాలు నేసేటటువంటి వాడు కృష్ణుడు వచ్చాడని చాలా ఆనందించి తనకు తెలిసిన విద్య ఏమిటండి? చక్కగా వస్త్రాలు నేయడం. కనుక ఆయన ఏంటంటే తాను నేసిన వాటిలో ఉత్తమంగా ఏదైతే మంచి కలనేతతో చేశాడో ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి కృష్ణుడికి సమర్పించేట. ఇది వస్త్రం సమర్పయామి. ఆ వస్త్రములు కృష్ణుడికి సమర్పించగానే కృష్ణుడు సంతోషంగా తీసుకుని అతడిని అనుగ్రహించేటండి. మహాప్రీతుడై అతడికి ఇచ్చింది ఏంటో చూడండి. ఇక్కడ సారూప్యంబును లక్ష్మియన్నొసగే ఐశ్వర్యాది సంధాయి. అతడికి ఇచ్చింది ఏంటంటే ఐశ్వర్యము, శోభ ఇత్యాదులిచ్చి నీకు సారూప్యముక్తి లభిస్తుందని చెప్పాడు. ఇక్కడ చూసారా, వస్త్రములు ఇవ్వడం వల్ల వచ్చేది సారూప్యం. వస్త్రం అంటే పరివేషమే కదా. కృష్ణునికి భగవంతుడికి వస్త్ర సమర్పణ భక్తితో చేసినట్లయితే వాడికి లభించే ముక్తి సారూప్యముక్తి. ఇది అంతేకాదు, నిష్కామంగా చేస్తే అది, సకామంగా చేసినట్లయితే వాడికి తర్వాత జన్మల్లో ఇంతకంటే మంచి వస్త్రాలు వస్తాయి. సకామంగా ఉండే జన్మలు తప్పవు కదా. అప్పుడు కోసం ఇప్పుడు కూడబెట్టుకోవాలి కదండి. మీ ముసలితనం కోసమని యవ్వనంలోనే నానా కష్టాలు పడి సంపాదించి కూడబెట్టుకున్నారే, తర్వాత జన్మలకి ఏం కూడబెట్టుకున్నారు? ఇక్కడ పెట్టుకుంటే కానీ అక్కడ పుట్టదు. ఏం కూడబెట్టుకున్నా అంటే బ్యాంకులో అకౌంట్ వేసుకున్నానండి అని తర్వాత జన్మలో డ్రా చేసుకోవడానికి లేదండి. ఇలాంటివి డ్రా అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నువ్వు పరమాత్మకు ఏవి సమర్పించావో అవే నీకు తర్వాత మిగులుతాయి. కనుక యజ్ఞం చేసుకున్న వాడికే మళ్ళీ లభిస్తాయి. ఇది యజ్ఞ సంస్కృతి. అందుకు ఆ వస్త్రములు ఇచ్చిన వాడికి పరమాత్మ ఏం చేశాడు? ముందు మోక్షాన్ని చెప్పాడు, నీకు సారూప్యం వస్తుంది. దాని తర్వాత ఇహంలో ఐశ్వర్యము, లక్ష్మి, అది వచ్చే వరకు బ్రతకాలి కదా. ఆ బ్రతుకులో నీకు ఐశ్వర్యము, లక్ష్మి వస్తాయని చెప్తున్నాడు. ఇక్కడ అన్నీ కూడా ఏ ఉపచారం వల్ల ఏ ఫలం వస్తుందనేది కూడా ఇందులో చెప్తున్న మరొక అంశం. కనుకనే ప్రతి కృష్ణ లీలల్లో ప్రతి ఘట్టం వెనక అనేక ఆంతర్యములు, ఉపాసనా వర్మములు దాగి ఉంటాయి. ఆ తర్వాత స్వామి వెళుతూ ఉండగా త్రోవలో ఒక అద్భుతమైన విషయం ఉన్నది. సుధాముడు అనే మాలాకారుడి ఇల్లు ఉందండి. సుధాముడు, వాడి పేరు సుధాముడు. వాడు మాలాకారుడు. మాలాకారుడు అంటే పూలమాలలు అల్లడంలో గొప్ప కళాకారుడు. అతని వ్యాపారం ఏంటంటే పూలమాలలో అమ్ముకోవడం. ఆయన ఇంటికి కృష్ణుడు వెళ్ళి తలుపు తట్టేటండి. ఎంత భాగ్యవంతుడు చూడండి. ఆయన కనిపిస్తే ఇవ్వడం వేరు, ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తట్టేట. అంటే మనం స్వామిని స్మరిస్తూ ఉంటే ఆయన వెతుక్కుంటూ కూడా వస్తాడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఇంటికి వచ్చి తలుపు తడితే సుధాముడు ఎవరా అని ఒక్కసారి తలుపు తెరిచి చూసేటప్పటికల్లా తాను నిత్యం ఉపాసించే కృష్ణ పరమాత్మ బలరామ సైతులే ఎదురుగా గోచరించాడు. వెంటనే ఆనందపడి పావనమయ్య నా కులము పండె తపంబు గృహంబు లక్ష్మికిన్ సేవితమయ్యే ఇష్టములు సేకరే విశ్వనిదానమూర్తులై భువలయంబుగా వనిటి పుట్టిన మీరలు రాకజేసి
నేనే విధమాచరింతు పనులెయ్యవి బంటను ఎరుంగ చెప్పరే. మీరు ఉభయులు రావడం చేత నేను ధన్యుణ్ణయ్యాను, నా జీవితానికి ఇంకేం అక్కర్లేదు, మీరు వచ్చారు చాలది. పైగా మీ అంతటి మీరు రావడం, ఆశ్చర్యకరంగా ఈ పేదవాడిని అనుగ్రహించడం. చూసారా స్వామి, సంపన్నుల ఇంటి తలుపు తట్టలేదండి, ఒక మాలాకారుడి ఇంటి తలుపు తట్టాడు. మీరేమి చెప్తే చేస్తాను, నీకు నేను దాసుణ్ణి అన్నాడు. బంటను నేను ఎరుంగ చెప్పరే, మీరేం చెప్తే చేయడానికి ఉన్నటువంటి బంటు నేను అంటే, స్వామి ఓహో నీ పని చక్కని పూలమాలలు చేయడం అన్నమాట అన్నాడు. ఇదిగో స్వామి, నేను అల్లిన వాటిలో కల్లా ఇప్పుడే అల్లినటువంటి చక్కని పూలమాల ఉంది, దయచేసి దీన్ని స్వీకరించు అని. అంతేకాదు, నిత్యం నేను పూలమాలలు అల్లేటప్పుడు మొట్టమొదటి పూలదండ కృష్ణార్పణమనే అంట. ఇవాళ నువ్వే వచ్చావు, ఇదిగో నీకు ఇస్తున్నాను తీసుకో అని ఆ పూలదండలు ఇచ్చట. వెంటనే స్వామి ఆ పూలదండల పైన వేసుకుని దయతో చూసి నీకేం కావాలి నాయనా అని అడిగెట్టండి. అడిగితే కోరుకుంటున్నాడండి సుధాముడు, చాలా అద్భుతమైన కోరిక. సోపి వవ్రే అచలాం భక్తిం తస్మిన్నేవ అఖిలాత్మని తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ పరాం దయాం. 3 అడుగుతున్నానయ్యా నిన్ను. ఏమిటంటే, సర్వవ్యాపకుడవైన నీ యందు నాకు అచలమైన భక్తి ఉండుగాక. మొట్టమొదటి అడిగింది కోరికది. సర్వవ్యాపకుడవైన నీ యందు నాకు అచలమైన భక్తి ఉండుగాక. చూసారా, కృష్ణుడు కానీ ఎక్కడో ఒక దగ్గర మూలన్నవాడు కాదు, సర్వవ్యాపకుడైన వాసుదేవుడు. అలాంటి వాసుదేవుని యందు నాకు అచలమైన భక్తి సిద్ధించుగాక. అంటే ఇవాళుండి రేపు పోయేది కాకుండా సుస్థిరమై సమృద్ధి కలిగిన భక్తి ఉండాలి. అంతేకాదు, నీ భక్తులతో స్నేహం ఉండాలి. తద్భక్తేషు చ సౌహార్దం, నీ భక్తులతో స్నేహం ఉండాలి. 3వది ఏమిటంటే, భూతేషు చ పరాం దయాం, సర్వ ప్రాణికోట్ల యందు నాకు దయ ఉండాలి అన్నాడు. ఈ శ్లోకాన్ని పోతన గారు చక్కని తెలుగులో అందించారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూత దయయును తాపసమందార మాకు దయసేయగదే. ఇదండి అడిగినది, ఈ కోరిక అడిగాడు. ఇందులో 3 చూడండి. ఇందులో పోతన గారు అనువదించినప్పుడు నీ పాద కమల సేవయని ఒక చిన్న మాట అన్నారు, కానీ సుఖయోగింద్రులు అన్నమాట జాగ్రత్తగా చూడండి. త్వయి అఖిలాత్మని అచలాం భక్తి, ఎంత గొప్ప మాట, మూలంలో ఉన్న బలమైన మాట ఇది. సర్వవ్యాపకుడువైన నీ యందు అంటే పరమాత్మని ఎక్కడైనా అనుభవించగలిగే స్థితి రావాలి. ఆ సర్వవ్యాపకుడువైన నీ యందు అచలమైన భక్తి నాకు సిద్ధించుగాక అని. 2వది ఏమిటి, నీ పాదార్చకులతోడి నెయ్యము, నీ భక్తులతో స్నేహం ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. సాధకుడికి ఎప్పుడూ కూడా సత్సంగం దగ్గరుండాలి, లేకపోతే చెడిపోతాడు, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే పూర్వజన్మ పుణ్య సంస్కారం చేత ఏదో ఒక విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుని సాధన చేస్తూ ఉంటే వాడి పక్కన ఏ నాస్తికుడో చేయడు అనుకోండి, వాడి మాటలకి నీకున్న కొద్దిపాటి నమ్మకం కూడా చెదిరిపోయి సాధన కుంటుపడుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాధకుడు నాస్తిక సాంగత్యానికి వెళ్ళకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాడి యొక్క నాస్తికపు తర్కాలకి సమాధానం చెప్పే శక్తి నీ బుద్ధికి ఉండకపోవచ్చు. అప్పుడేమవుతుంది, నీ విశ్వాసం చెదిరిపోతుంది, నీ సాధన దెబ్బతింటుంది. అందుకు ఈ సాధనా మార్గంలో ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయాలి. సత్సంగం అంటే అది. అందుకు సత్సంగం చాలా అవసరం. నారదులు అందుకే చెప్తాడు, భక్తిలో ఉన్నవారు ఎప్పుడూ కూడా సత్సంగాన్నే తీసుకోవాలి. దుస్సంగం సర్వదైవ త్యాజ్య అన్నాడు. ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టాలి. పైగా స్త్రీధన నాస్తిక వైరి చరిత్రం న శ్రవణీయం న స్మరణీయం అన్నాడు ఆయన. నాస్తికుల చరిత్రను కూడా స్మరించకు, వాళ్ళు నిన్ను పతనం చేస్తారు సుమా అన్నాడు. ఇంకో మహానుభావుడు చెప్తాడు, స్వామి నేను అగ్ని పంజరంలోనైనా ఉండగలను కానీ నీ భక్తులు కాని వాళ్లతో నేను స్నేహం చేయలేను స్వామి అన్నాడు. ఎంత చక్కటి మాట చూడండి. ఇక్కడ అగ్ని పంజరంలోనే ఉంటాడు తప్ప భగవద్విముఖులతో నాకు సాంగత్యం ఇవ్వక, అది కోరుకుంటున్నాను. అందుకు నా భక్తి చెదరకుండా ఉండాలి అంటే నీ భక్తులతో సాంగత్యం, ఇది 2. ఎందుకంటే సాధన వృద్ధి చెందాలంటే 2వది అది కావాలి. భక్తి వస్తే చాలదు, ఆ భక్తి నిలబడాలి. ఎందుకంటే జీవిత ప్రయాణంలో ఎప్పుడు జారి పడతాం మనకు తెలియదు. ఈరోజు ఇలా ఉన్నాం కదని ధైర్యంగా అనడానికి లేదండి. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి జీవితంలో. దానికి సత్సంగం సహకరిస్తుంది. అందుకు నీ భక్తుడితో స్నేహం ఇవ్వు. 3వది ఏంటంటే, ఏ ఒక్కరి పట్ల నాకు ద్వేషం ఉండరాదు, సర్వప్రాణికోట్ల పట్ల నాకు దయ ఉండాలి. ఈ 3 ఉండాలని అడిగాడు. ఎంత గొప్ప కోరిక, ఇంకేం అడగలేదండి. అడిగితే కృష్ణుడు అన్నాడు, చాలా బాగుందయ్యా, ఈ 3 నీకు ఇస్తున్నాను. ఈ 3 ఇవ్వడమే కాకుండా నీకు మరికొన్ని నేను ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. అవేమిటంటే బల, ఆయుహు, కాంతి, కీర్తి, సంపదలు వసంగే. చూసారా, మనకి ముందు చెప్పిన 3 కంటే ఇవి చాలా బాగుంటాయి. బలము, ఆయుష్, కీర్తి, కాంతి, సంపద భలే ఉన్నాయి కదండి. భక్తి మాట దేవుడు ఇవి కావాలి కదా మనకి. కానీ మీరు ఇవే అడిగితే ఆ 3 ఇవ్వడు పరమాత్మ.
కానీ ఆ 3 అడిగితే అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. అది గొప్ప విషయం ఏంది. ఎందుకంటే సృష్టిలో ఏదైనా ఇస్తాడు, కానీ భక్తి మాత్రం అంత తేలిగ్గా ఇవ్వడండి. ఎందుకంటే అది దొరికిందా చాలు, ఇంకోటి అక్కర్లేదు. భగవద్భక్తి అంత తేలిగ్గా దొరికేది కాదు. అది దొరికితే ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే భక్తవత్సలుడు ఆయన, భక్తులు వెంబడి ఉంటాట ఎప్పుడైనా. కనుక అది మాత్రం ఇవ్వడు. ఇస్తే ఆయన వెంబడి ఎప్పుడు తిరుగుతూ ఉండాలి ఆయన. అందుకే అది మాత్రం ఇవ్వట. కానీ మీరు అది అడగండి, అది ఇస్తూ ఇవి కూడా ఇస్తాడు. కానీ మనం అతి తెలివికి పోయి అది అడగం. అది అడగకపోతే అవి ఇవ్వడు, ఇవి ఇస్తాడు కావాలంటే. దీని అర్థం ఏంటంటే స్వామికి కుసుమాలతో పూజించడం వల్ల వచ్చే ఫలితం ఇది. పూలతో పూజించడం వల్ల వచ్చే ఫలితాలు బలము, ఆయుష్, కీర్తి, కాంతి, సంపద ఇత్యాదులు అవి కుసుమాలతో అర్చించడం వల్ల వచ్చే ఫలితం చూపిస్తున్నాడు స్వామి. ఇది సకామంగా. నిష్కామంగా చేస్తే అచలాం భక్తిం, అది ఇస్తాడనమాట. రెండూ చూపిస్తున్నాడు ఇక్కడ విశేషం. ఇక ఆ తర్వాత మరొక అద్భుతం, గంధం సమర్పయామి. ఆ సేవ వస్తుందండి. గంధం సమర్పయామి ఎలా జరుగుతుందో చూడండి. స్వామి వెళుతూ ఉన్నాడు, తోవలో ఒక ఆమె కనబడిందిటండి. ఆనన రుచి నిచయ వినమితాబ్జం కుబ్జన్. కుబ్జ ఆమె. కుబ్జ అంటే గూనిది అని అర్థం. ఆ గూనిది ఒక ఆమె కనబడింది. ఆమె దూరం నుండి చూసింది కృష్ణుణ్ణి. ఆమె చందనం చక్కగా అరగదీసి పట్టుకుని వెళ్తోంది. ఆవిడ బ్యూటీ ఏమిటంటే కంసుడికి చందనం అరగదీయడం ఆవిడికి. వాడికి సుగంధము, లేపనములు, భోగాలు ఉన్నాయి. అవి అలంకరించడం, తయారు చేయడం ఆవిడ డ్యూటీ. ఎందుకంటే గంధం అరగదీయడం అంటే సామాన్యం కాదండి. మన గంధం ఇవ్వడం అంటే ఒకటే తెలుసు, శాండిల్ పౌడర్ కొడుకొని దాన్ని కలిపి వేసేయడమే. మన పూజలు ఇలా ఉంటాయి కనుక ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. స్వామికి సమర్పించేటప్పుడు చాలా ప్రేమ చూపించాలండి. ఆ అరగదీయడంలో ఒక భావన ఉంది. కృష్ణస్మరణ చేస్తూ ఆయనకు అన్నీ అమర్చుకోవడం ఒక గొప్ప పూజ. ఆ విధంగా గంధం ఈవిడ అరగదీసింది. గంధం అరగదీయడంలో కళ. చందనంలో పాటు గోరోజనము, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, ఘనసారం ఇవన్నీ కలిపి ఆ గంధాన్ని అరగదీయాలి. ఈ గంధం అరగదీసి పెడుతున్న ఆమెకు మాట అనిపించింది, ఇన్నాళ్ళు ఈ గంధం అరగదీస్తూ ఆ రాక్షసుడు ఒంటికి పూయడానికి వాడుతూ ఉన్నానే, ఈ గంధం నిజంగా ఎవరికి అలంకరించాలో వాడు కనబడ్డాడు నాకు. గంధం ఈయనకి అలంకరించాలి. గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా. అలంకరిస్తే ఈయనకే అలంకరించాలి. అలాంటి దివ్యమంగళ విగ్రహుడు ఈయన. ఇలాంటి దివ్యమంగళ విగ్రహుడు కనబడ్డాడు. ఈయనకి గంధం వేస్తే బాగుండు అనుకుందండి. అనుకుంది అంటే ఇచ్చేసినట్లే. తిన్నగా పరమాత్మ ఆమె దగ్గరికే వచ్చి ఆగేట. ఆగి అడిగాడు, ఏం సుందరి బాగున్నావా అన్నట్టండి. ఇక్కడ ఏం సుందరి బాగున్నావా అని. గూనిది వికారంగా ఉన్నదాన్ని సుందరి అని పిలిచినప్పుడు అవమానించడమే కదా. అప్పుడు వెంటనే అందిట, స్వామి ఇలా నన్ను నువ్వు ఎగతాళి